సిద్దిపేట జిల్లా కోహెడ మండలం అరపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పొలాల దగ్గర పశువులను చంపింది చిరుత. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రావద్దు వాళ్ళు గుర్తుపట్టడం ఇట్లా దిగి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి మీ కాళ్ళకి మేకలే ఇక గిడ తీసుకున్నారు పెద్ద ఎన్ని ఇంచులు ఉంటుంది ఇంకా దాన్ని అడుగు అక్కడ నుంచి ఉన్నట్టే కదా ఆడ దిగినాయి ఫస్ట్ అక్కడ తినిపిండి పైన ఎవరో బయలుదేరినట్టు దీని నుంచి అది 4 పెండకాయలు పెట్టింది ఆవంటే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. పొలాల దగ్గర పశువులను చంపింది చిరుత. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇట్లా దిగి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి మీ కాళ్ళకి మేకలే ఇక గిడ తీసుకున్నారు పెద్ద ఎన్ని ఇంచులు ఉంటుంది ఇంకా దాన్ని అడుగు అక్కడ నుంచి ఉన్నట్టే కదా ఆడ దిగినాయి ఫస్ట్ అక్కడ తినిపిండి పైన ఎవరో బయలుదేరినట్టు దీని నుంచి అది 4 పెండకాయలు పెట్టింది ఆవంటే దూరం నుంచి రా రవి ఇటు వెనకరా సుధాకర్ వెనకించు ఇంకెవరికైనా మళ్ళీ వాళ్ళకు దొరకడానికి ఆఫీస్ రావద్దు నాకు ఉన్నదే ఈ ఆదిరు ఆవుల మీదని ఈ పాలు వినుకొని బతకగలుగుతున్నాను. నాకు ఏ ఆదిరు లేదు. ఈ దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించి జోడించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఆదిరు ఇప్పేయగలరు అని కోరుతున్నాను. ఉదయం ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ప్రస్తుతానికి మీరు బయట అమ్ముకుంటే తెచ్చుకోవడం తప్పే, బట్ దానికి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుందో ₹1 ఎక్కువనే వస్తుంది. అది కూడా 3-4 రోజులలో మీ అకౌంట్లో పడిపోతుంది. ఎవరైతే మీకు డీటెయిల్స్ ఇస్తారో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అంటే వచ్చారు ఓకే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఇక్కడ ఉండకండి. ఎందుకంటే అది మళ్ళీ ఇక్కడికే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ ఒక కెమెరా ఫిక్స్ చేస్తాము, కెమెరా ఫిక్స్ చేసి వెళ్ళిపోతాము. అది మాకు కెమెరా వచ్చిన మూమెంట్ మాకు అర్థమవుతుంది. దూరం నుంచి రా రవి ఇటు వెనకరా సుధాకర్ వెనకించు ఇంకెవరికైనా మళ్ళీ వాళ్ళకు దొరకడానికి ఆఫీస్ రావద్దంటారు కానీ రావద్దు వాళ్ళు గుర్తుపట్టడం ఇట్లా దిగి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి మీ కాళ్ళకి మేకలే ఇక గిడ తీసుకున్నారు పెద్ద ఎన్ని ఇంచులు ఉంటుంది ఇంకా దాన్ని అడుగు అక్కడ నుంచి ఉన్నట్టే కదా ఆడ దిగినాయి ఫస్ట్ అక్కడ తినిపిండి పైన ఎవరో బయలుదేరినట్టు దీని నుంచి అది 4 పెండకాయలు పెట్టింది ఆవంటే దూరం నుంచి రా రవి ఇటు వెనకరా సుధాకర్ వెనకించు ఇంకెవరికైనా మళ్ళీ వాళ్ళకు దొరకడానికి ఆఫీస్ రావద్దంటారు కానీ రావద్దు వాళ్ళు గుర్తుపట్టడం ఇట్లా దిగి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి మీ కాళ్ళకి మేకలే ఇక గిడ తీసుకున్నారు పెద్ద ఎన్ని ఇంచులు ఉంటుంది ఇంకా దాన్ని అడుగు అక్కడ నుంచి ఉన్నట్టే కదా ఆడ దిగినాయి ఫస్ట్ అక్కడ తినిపిండి పైన ఎవరో బయలుదేరినట్టు దీని నుంచి అది 4 పెండకాయలు పెట్టింది ఆవంటే
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరపల్లిలో చిరుత సంచారం కలకలం రేపింది. పొలాల దగ్గర పశువులను చంపింది చిరుత. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పులి పాదముద్రలు గుర్తించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. వరుసగా 2 రోజుల నుంచి వేగ దూడలపై దాడి చేసి చంపి తింటున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీంతో ప్రజలు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కూడా జంకె పరిస్థితి నెలకొంది. నంగునూరు మండలం గణపూర్ గ్రామ శివార్లో లేగ దూడపై దాడి చేసి పులి చంపేసిన విషయాన్ని పోలీసులు అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలపడంతో ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పులి పాలద ముద్రను గుర్తించారు. అదేవిధంగా సమీప గ్రామాల ప్రజలు ఎక్కడ తమపై దాడి చేస్తుందో అనే భయంతో ప్రజలు వణికిపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. 2 రోజులుగా పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు అయితే జల్లెడ పడుతున్న విషయం మనం చూస్తున్నాం. పొలాలలో వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు రైతులను హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించి జోడించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఆదిరి ఇప్పగలరు అని కోరుతున్నాను. ఉదయం ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి ప్రస్తుతానికి మీరు బయట అమ్ముకుంటే ఎంత వస్తుంది చచ్చిపోవడం తప్పే, బట్ దానికి ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో ₹1 ఎక్కువనే వస్తుంది.